తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. రాజమండ్రి కంబాల చెరువు వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ వినతి పత్రం సమర్పించారు. ర్యాలీగా వెళ్తున్న వైసీపీ శ్రేణులను దేవీ చౌక్లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాజమండ్రి పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను ఉపసంహరించే వరకు వైసీపీ పోరాటం కొనసాగుతుందన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. వైసీపీ ఎలా పనిచేస్తుంటే జనాలు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్యకర్తలు, ప్రజలు, సంఘాలు, విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇవాళ నిరసన తెలియపరుస్తా ఉన్నారు. వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈయన బినామీ కంపెనీలకు రాస్తా ఉన్నాడు. 66 సంవత్సరాల పాటు దీన్ని ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారు. 17 మెడికల్ కాలేజీలు. చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజ్ తీసుకురాలా. అలాంటిది జగనన్న 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇవాళ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి రాసి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కనీసం జ్ఞానం కూడా లేకోకుండా ప్రతి హాస్పిటల్ కి, ప్రతి కాలేజ్ కి ఆనుకుని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. అది కూడా ప్రైవేటైజ్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మరి అంటే పేద ప్రజలు ఎక్కడికి వెళ్తారనండి? ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే, ఇదే రాజమండ్రిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అది కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే మరి పేద ప్రజలు రోజుకి 2-3 వేల మంది ఆ హాస్పిటల్ కి ఓపీ ఉంటుంది. మరి వాళ్ళందరి యొక్క పరిస్థితి ఏంటి? ఇవాళ ఫ్రీగా వైద్యం జరుగుతుందా? కనీసం జ్ఞానం కూడా లేకుండా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాడు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనివ్వము. ఇది ఆపేదాకా, నిర్ణయం వెనక్కి తీసుకునేదాకా ఈ పోరాటం ఆగదని కూడా తెలియపరుస్తున్నాం.